Subscribe to our channel and press the bell icon for the latest updates. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి కొంత క్యూరియాసిటీ ఉంది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ట్రైలర్లో ముఖ్యంగా హనుమంతుడు కళ్ళు తెరిచే సన్నివేశం అయితే గూస్ బంప్స్ తెప్పించింది. ఇది చూశాక క్లైమాక్స్లో కొద్ది నిమిషాల పాటు హనుమంతుడి దర్శనం ఉందన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో హనుమంతుడి పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్గా మారింది. అదేమిటంటే ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో రామ్ చరణ్ నటించనున్నట్లుగా ఓ పోస్టర్ని వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ అంతా హనుమాన్ భక్తులు అన్న విషయం మనందరికీ తెలిసిందే. వారి ప్రొడక్షన్ హౌస్ పేరు కూడా అంజనా ప్రొడక్షన్స్ అనే ఉంటుంది. ఈ క్రమంలోనే వారికి హనుమంతుడు అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. ఇక అటువంటి హనుమంతుడి పాత్రలో ఇప్పుడు రామ్ చరణ్ పోస్టర్ వైరల్గా మారడంతో మెగా అభిమానులు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కానీ ఇదంతా ఓ గాసిప్ మాత్రమేనని తెలుస్తుంది. ఈ చిత్రంలో నిజంగా ఆంజనేయ స్వామి పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారా లేదా అన్న ప్రశ్న దర్శకుడుకు ఎదురయ్యింది. దీంతో ప్రశాంత్ వర్మ ఈ చిత్రంలో ఆంజనేయ స్వామి పాత్రలో ఎవరు నటించారనే విషయాన్ని నేను చెప్పాను, మీరు థియేటర్లోనే చూడాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో ఇప్పుడు ఆంజనేయ స్వామి పాత్రలో ఎవరు నటించారనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది, మర్చిపోకండి.